కొన్ని క్షణాల్లో లోపలి గడియ చప్పుడుతో తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళమన్నట్టు వెంట వచ్చిన భటుడు సైగ చేశాడు. నిధి గుమ్మం దాటాడు. అతని వెనక తలుపు మూసుకుంది. నిధి తల తిప్పి చూశాడు. తలుపు తెరిచి మూసిన పరిచారిక తల వాల్చుకుని వెళ్ళిపోతోంది. చాలా విశాలంగా చతురస్రాకారంలో ఉన్న చావడిని కలయజూస్తూ నిల్చున్నాడు నిధి. తనకి అభిముఖంగా ఒక ద్వారబంధం ఉంది. కుడి ఎడమల 2 ద్వారబంధాలున్నాయి. 3 తలుపులు మూసి ఉన్నాయి. చావడిలో నిర్దేశిత స్థానాల్లో పట్టుపరుపులు అమర్చిన ఆసనాలున్నాయి. పైకప్పు దగ్గరగా ఉన్న గవాక్షాల నుండి వెలుతురు ధారాళంగా ప్రవహిస్తోంది. తలుపు తెరుచుకుంటున్న చిన్న చప్పుడు నిధి చూపుల్ని ఆకర్షించింది. ఎదురుగా ఉన్న ద్వారంలోంచి చావడిలోకి వస్తున్నాడు ఒక వ్యక్తి. 7 అడుగుల పొడవున్న లావుపాటి విగ్రహం. భుజాల్ని తాకుతున్న గిరజాల జుత్తు. దట్టంగా ఉన్న కనుబొమ్మల కింద తీక్షణంగా చూస్తున్న కళ్ళు. చివర్లలో గమ్మత్తుగా పైకి తిరిగిన బుర్ర మీసాలు. ఎడమ బుగ్గ మీద కుంకుడుకాయంత పులిపురికాయ. వెడల్పాటి జరీ అంచు అందంగా కనిపించేలా చుట్టుకున్న ఎర్రటి ధోవతి. ఆచ్ఛాదన లేని వక్షభాగం మీదుగా తాడుగా వేలాడుతున్న ఉత్తరీయం. బొటనవేలి లాగుతో ఉన్న బంగారు గొలుసు. మధ్యలో చూపుల్ని లాగుతున్న పులిగోరు. నిధి దగ్గరగా ఆగి చిరునవ్వు నవ్వాడతను. పగచూరినట్టున్న పెదవుల మధ్య వెడల్పాటి పళ్ళు ప్రత్యక్షమయ్యాయి. సుబల సామ్రాజ్య సర్వసేనాధిపతి అయిన విమోచకుడు అనే నన్ను నువ్వు చూస్తున్నావు నిధి. అతని గంభీర కంఠంలో గర్వం గంటలా మోగింది. నిధి అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. మీరు సర్వసైన్యాధ్యక్షుడంటే నమ్మలేకుండా ఉన్నాను. విమోచకుడు గొల్లును నవ్వాడు. దగ్గరగా మారుతున్న నవ్వును ఆపుకొని కళ్ళు చిట్లించాడు. ఎందుకు? కారణం ఏమిటి? ఒక సేనాధిపతి ఒక ప్రవాస యువకుడి గుర్రాన్ని అపహరించి తెచ్చుకోడు. అది అపహరణ కాదు, పట్టపగలు స్వయంగా వెళ్ళి స్వాధీనం చేసుకున్నాను. యజమాని పరోక్షంలో అతని అనుమతి లేకుండా ఎప్పుడు తీసుకున్నా అది దొంగతనమే. ఈ మాత్రం ప్రాథమిక నీతి మీకు తెలిసి ఉండాల్సింది. విమోచకుడు చిన్నగా నవ్వుతూ పక్కనే ఉన్న ఆసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న చిన్న ఆసనం వైపు చేత్తో చూపించాడు. కూర్చోడానికి రాలేదు, నా అశ్వాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అది ఇప్పట్లో అసాధ్యం, విమోచకుడు వెనక్కి వాలుతూ అన్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? నిధి ప్రశ్నించాడు. విమోచకుడి తల ఊగింది. ఎందుకు తెలియదు? సర్వసైన్యాధ్యక్షుడిని కదా. నువ్వు మా రాజ్యానికి కాబోయే రాణిగారి సోదరుడివి అని తెలిసే నీ గుర్రాన్ని తీసుకొచ్చాను. తెలిసే మాట్లాడుతున్నాను. అన్నీ తెలిసి దొంగతనం చేశారు. మీది దుస్సాహసం. నా అశ్వం మీద ఆశ వదులుకోండి, అది మీకు లొంగదు. సగౌరవంగా నా గుర్రాన్ని నాకు అప్పగించండి. అతి త్వరలో నా చెల్లెలి అధికార పక్షత్రం కింద మీరు సేవ చేయబోతున్నారన్న భావనతో మర్యాదపూర్వకంగా అడుగుతున్నాను. విమోచకుడి కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. మరుక్షణం అతని నవ్వు అక్కడ ప్రతిధ్వనించింది. రాజ్యపాలన అధికారంలోకి కిటుకు నీకు తెలీదు. అధికారం మా రాణిగారి చేతిలో ఉంటుంది. సైన్యం ఇదిగో ఈ విమోచకుడి గుప్పిట్లో ఉంది. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న మహారాణి గారు అధికారం తన చేతిలో ఉందని అనుకునేది. కత్తి విమోచకుడి చేతిలో, కత్తి నీడ రాణిగారి చేతిలో. ఈ సత్యం మహామంత్రి గారికి తెలుసు. ఇది ఈనాటి స్థితి. రేపటి స్థితి దీనికన్నా భిన్నంగా ఉండదు. ఇంతకన్నా వివరంగా నీకు చెప్పలేను, చెప్పకూడదు, చెప్పను. నిధి మాట్లాడకుండా విమోచకుడి కళ్ళల్లోకి తదేకంగా చూశాడు. విమోచకుడి పెదవుల్ని చిరునవ్వు విడదీసింది. పట్టాభిషేకం జరిగాక నా సోదరి మహారాణి అశ్వాన్ని అప్పగించమని ఆదేశిస్తే ఏం చేస్తావు అంటూ ప్రశ్నిస్తున్నాయి నీ కళ్ళు. నూతన మహారాణి అలా ఆదేశిస్తే నీ అశ్వం నీకు అప్పగించబడుతుంది. అయితే దాని శరీరంలో ప్రాణం ఉండదు, అనారోగ్యంతో మరణించి ఉంటుంది. పాపం. నిధి దవడలు అదిరాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆజ్ఞ ఎవరి చేతిలో ఉంటుందో, ఆజ్ఞాపాలన ఎవరి చేతిలో ఎలా ఉంటుందో నీకు తెలియజెప్పడానికి ప్రయత్నించాను, విమోచకుడు అన్నాడు. ఆవేశాన్ని అణచుకుని కూర్చో. నీతో అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పారిజాతం ఇంటి నుండి నువ్వు వస్తావని ఊహించాను. అందుకే ఒక భటుని అక్కడ ఉంచాను. ఆవేశం మంచిదే, ఆలోచించడం అంతకన్నా మంచివి. కూర్చో నిధి. విమోచకుడి మాటల్లో ఏదో విషయం దాగి ఉంది. వినడంలో నష్టం లేదు. ఆలోచిస్తూ నిధి ఆసనం మీద కూర్చున్నాడు. విమోచకుడు చిరునవ్వు నవ్వాడు. అతని చెయ్యి కదిలింది. కంచు జేగంటను చిన్న సుత్తి తాకింది.
గంట మోగింది. జీగంట శబ్దం తరంగాలుగా స్పందిస్తోంది. తలుపు తెరుచుకుంది. నిధి అప్రయత్నంగా చూశాడు. సన్నగా పొడవుగా ఉన్న యువతి 2 పానపాత్రలున్న బంగారు పళ్ళేన్ని 2 చేతులతో పట్టుకుని వస్తోంది. లేత ఆకుపచ్చ రంగు చీర ధరించిందామె. కోలముఖంలో సన్నటి కనుబొమల కింద ఉన్న కళ్ళల్లో ఒకటి తన వైపు చూస్తోంది. రెండవ కన్ను మరోవైపు చూస్తోంది. ఎటో చూస్తున్న ఆ కన్ను మెల్లకన్ను అని గ్రహించాడు నిధి. చూపులు తిప్పుకున్నాడు. అందెల చప్పుడు దగ్గరగా వచ్చి ఆగింది. ఇద్దరి మధ్య ఉన్న గుండ్రటి బల్ల మీద బంగారు పళ్ళెన్ని ఉంచి ఆమె వెళ్ళిపోయింది. విమోచకుడు ముందుకు వంగి ఒక పానపాత్ర అందుకున్నాడు. సుగంధ ద్రవ్యాలు కలిపిన పాలు తీసుకో అన్నాడు నిధిని చూస్తూ. నిధి తల అడ్డంగా ఊపాడు. నా చరాస్తిని తస్కరించిన వ్యక్తి ఆతిథ్యం నేను స్వీకరించను. నా గుర్రం నా చరాస్తి. విమోచకుడి ముఖం ఒక్కసారి బిగుసుకుపోయి క్షణంలో వదిలైంది. చిరునవ్వు నవ్వే ప్రయత్నం చేశాడతను. నిన్ను నా సముఖానికి, నా ఇంటికి రప్పించడానికి నీ గుర్రాన్ని తీసుకొచ్చాను. నిన్ను ఇక్కడికి రాగడానికి నీ గుర్రాన్ని గాలంలా వాడుకున్నాను. అందుకు జాతి గుర్రానికి మత్తు ఎక్కించి దొంగతనంగా ఈడ్చుకురావాల్సిన అవసరం లేదు. దొరతనంగా నన్ను ఆహ్వానించి ఉండొచ్చు. నిధి అతనికి ఎర్రటి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి మాత్రమే కాదు, ఒక విషయంలో ఒప్పించడానికి నీ ఆరో ప్రాణమైన అష్టాన్ని బంధించాను. నిధి ప్రశ్నార్థకంగా చూశాడు. ఏ విషయంలో అతను ఒప్పించాలి? చేతిలో పట్టుకున్న పానపాత్ర అంచు మీద నుంచి నిధి ముఖంలోకి చూశాడు విమోచకుడు. ఏ విషయమైనా సరే నాంచడం నాకు నచ్చదు. నీతో బంధుత్వం కలుపుకోవాలనుకున్నాను. నిధి కళ్ళు చిట్లించాడు. విమోచకుడు పాలు తాగే ప్రయత్నం చేయకుండా పానపాత్రను పళ్ళెంలో పెట్టేశాడు. ఆ పాలు తెచ్చిన పిల్ల నా ఒక్కగానొక్క కూతురు. పేరు శ్రవణ. చూశావుగా, శ్రవణ ఎలా ఉంది? ఆమె కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. యువతి మిల్లకంటిని గుర్తు చేసుకుంటూ వెటకారంగా అన్నాడు నిధి. నిధి మాటలలో వెటకారం విమోచకుడికి చెవులకు అందలేదు. అతడు పెదవులు గర్వంతో విచ్చుకున్నాయి. అవును, శ్రవణని అయస్కాంత నేత్రాలు. చేరదీసి కళ్ళు గదా, అమ్మాయి కళ్ళు మా అమ్మ కళ్ళు. మన బంధుత్వం కుదరదు, క్షమించండి. మీరు ఏకపక్ష నిర్ణయాలకు ఈ విమోచకుడు పెట్టింది పేరు. అది అలా ఉంచు. నేను చెప్పేది పూర్తిగా అడ్డు రాకుండా విను. విమోచకుడు ఆజ్ఞాపిస్తున్నట్టు అన్నాడు. మనిషి ముందు ఏకాగ్రతతో వినాలి, తదనంతరం ఆలోచించి అనదలుచుకున్నది అనాలి. రేపటి నుండి నువ్వు సామాన్యుడైన నిధి కావు, మహారాణి గారి అన్నగారివి. అతి త్వరలో నిన్ను చక్కటి పదవి వరిస్తుంది. ఆ పదవి ఏమిటో నిర్ణయించడంలో మహామంత్రికి ఈ సేనాధిపతి సూచన సహాయం చేస్తుంది. నువ్వు నా అల్లుడిగా, నా వారసుడిగా సమీప భవిష్యత్తులో సర్వ సైన్యాధ్యక్షుడు అవుతావు. అర్థమవుతోందా? చెల్లెలు మహారాణి, అన్న మహాసేనాని. నిన్ను, నీ చెల్లిని, నీ తల్లిదండ్రులను, నన్ను, నా కూతురిని, నా అర్ధాంగిని, అందరినీ సంతోషపెట్టే మహత్తరమైన అంశం అది. నిధి ఏదో చెప్పబోయాడు. విమోచకుడు చెయ్యెత్తి వారించాడు. వినడం ఇంకా పూర్తి కాలేదు. ఈ నగరంలో ప్రవేశించినప్పుడు నగర రక్షకుడు సుబాహుడికి, అతని అనుచరులకు, నీకు మధ్య జరిగిన సంఘటనను, నీ సాహసాన్ని, ఖడ్గధారణలో నీ నైపుణ్యాన్ని మేడ మీద నుంచి చూశాను. నేను నీ ధైర్య సాహసాలను చూస్తే నా అర్ధాంగి, నా కూతురు నీ అందచందాలు చూశారు. శ్రవణ నిన్ను ఇష్టపడినట్టు మేం పసికట్టాం. నా ప్రతిపాదన. నిధి చివాలన కూర్చున్న చోటు నుండి పైకి లేచాడు. మీ ప్రతిపాదనకు ధన్యవాదాలు. దానిని సగౌరవంగా తిరస్కరిస్తున్నాను. అందుకు కారణం అనేకం. అవేమిటో చెప్పను. మీరు నా ముందుకు తరలిస్తున్న సిరికి మోకాలొడ్డుతున్నాను. నా అశ్వాన్ని నాకు అప్పగించండి. విమోచకుడి కళ్ళు కెంపుల్లా అయ్యాయి. దవడలు అదిరాయి. నువ్వు అడ్డుగా ఒడ్డుతున్న నీ మోకాలు నీ అశ్వానికి కూడా అడ్డుగా వస్తోంది. నీ గుర్రం నీకు రాదు. భవిష్యత్తులో నీ చెల్లెలు ఏమవుతుందో నీకు తెలీదు. కత్తి సర్వసైన్యాధ్యక్షుడి చేతిలో, దాని నీడ మహారాణి చేతిలో అని ముందే చెప్పాను. ఆలకించావు. ఆలోచించు, వ్యవధి తీసుకో, అప్పుడు చెప్పు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. పైకి లేచి ఎత్తుగా నిల్చున్న విమోచకుడిని నిధి తీక్షణంగా చూశాడు. నా గుర్రాన్ని తీసుకోకుండా వెళ్ళను. మీరు నన్ను పంపించలేరు. విమోచకుడు చిన్నగా నవ్వాడు. పౌరుషం ధ్వనించే మాట. అందుకే నువ్వు నాకు నచ్చావు. నీ ప్రేమైన గుర్రం పటిష్టమైన, దుర్భేద్యమైన చోట ఉంది, మత్తులో.
రేపు ఉదయం దాకా కొనసాగే మత్తు అది. అశ్వరాజ్యం నీకు కావాలంటే నువ్వు నా అల్లుడు కావాలి. నిధి కోపంగా స్పందించబోయాడు. విమోచకుడు వెనక్కి తిరిగి గంభీరంగా లోపలి ద్వారం వైపు నడవసాగాడు. నిర్లక్ష్యంగా వెళ్తున్న అతన్ని రెప్పవేయకుండా చూస్తూ అలా నిలుచుండిపోయాడు నిధి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.